హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే బాండి పెట్టుకోవాలి. అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ఇంకా పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడే మనము ఉప్పు అనేది వేసుకొని ఇంకా మూత పెట్టేయాలి. లేదా పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో చిట్పట్ అంటాయి, సో అందుకనే మూత వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం దీనికోసం అయితే టమాటోలు అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు బాగానే ఫ్రై అయ్యాయి, సో ఇందులో అయితే మనం టమాటోలు వేసుకుందాము. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా అయితే పసుపు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని కలుపుకోవడమేనండి. ఇక మూత పెట్టేద్దాం. ఇక మూత తీసి చూస్తే ఇదైతే బాగా మగ్గింది. ఇందులో అలాగే మనం కొద్దిసేపు నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి. ఇదైతే బాగా మగ్గింది, సో దీన్ని అయితే సైడ్లో పెట్టేద్దాం. ఇక దీనికోసం అయితే మనం పల్లీలు అయితే వేడి చేసుకోవాలండి. ఇన్ కేస్ మనకి ఎక్కువ అనిపిస్తే పల్లీలు అనేవి దాన్ని ఎక్కువ స్పైస్ ఉండనీయకుండా మేనేజ్ చేస్తుంది. సో దీన్ని పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవడమే. అందులోనే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకుంది ఉంది కదా టమాటా పచ్చిమిర్చి, అది వేసుకోవాలండి. సో దీన్ని ఇంకా మిక్సీ చేసుకోవడమే. ఇలాగ గ్రైండ్ అయిన తర్వాత దీన్ని అయితే వేయించుకోవాలి. సో అలాగే ఇంకో బాణీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, 4-5 కరివేపాకు, అలాగే కచ్చపక్కగా దంచిన వెల్లుల్లి, ఇంకా ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా వేడి అయిన తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, సో అది అనేది షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో దీన్ని మనం టిఫిన్స్ మీద కానీ, అన్నం రైస్ మీద కానీ, మార్నింగ్ దేని మీదైనా తినడానికి చాలా ఈజీగా రెడీ అవుతుంది. సో దీనికి పెద్దగా కష్టపడడం ఏమి ఉండదండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నార్మల్గా అందరి ఇళ్ళల్లో చేసేదే, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇంకా ఇదైతే అయిపోయింది కదా, దీన్ని ఇంకా గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీరతోని. ఇంకా అంతేనండి, కలుపుకొని తినడమే ఇంకా అన్నంతోని. సో మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.